హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. చికెన్ ఎప్పుడు తిని బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకొని స్నాక్స్గా కూడా తినొచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని చికెన్ కీమాని ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న 1 కప్పు దాకా ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా చాప్ చేసుకున్న 1 కప్పు క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 క్యాప్సికమ్, 1 పచ్చిమిర్చి, 1 గుప్పెడు కొత్తిమీర, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, వేయించి పొడి చేసుకున్న 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మెత్తగా ముద్దలాగా కలుపుకొని తీసుకోవాలి. నీళ్లను ఏమాత్రం వేయొద్దండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సమోసా సీడ్స్ని తీసుకోవాలి. మీకు సమోసా సీడ్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఇప్పుడు ఒక సమోసా సీట్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని వీడియోలో చూపించిన విధంగా సీట్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మరో సీట్ తీసుకొని చికెన్ని అప్లై చేసుకున్న సీట్ పైన ఈ సీట్ని పెట్టుకొని అదేవిధంగా చికెన్ని అప్లై చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక 5-6 సీట్లని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. పైన లాస్ట్లో మరో సీట్ని పరుచుకొని పక్కన ఉంచుకోవాలి. సేమ్ ఇదే విధంగా నేను మరొక దానిని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి పొడవుగా ఉన్న 2 స్టిక్స్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చికెన్ చీట్స్కి గుచ్చుకోవాలి. మీకు ఎన్ని వీలు పడితే అన్ని గుచ్చుకొని తీసుకోండి. ఇప్పుడు ఇలా గుచ్చుకున్న తర్వాత మిడిల్లోకి కట్ చేసుకొని ఈ విధంగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లేయర్స్ని పెట్టుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. 4 వైపులా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాస్తో కానీ మైనీస్తో కానీ టేస్ట్ చేశారంటే అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, లోపల కూడా చికెన్ ఎంత చక్కగా కుక్ అయ్యిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.